మా పుట్టగొట్టిన కాంగ్రెస్ను మట్టు పెడదాం. పెట్టుబడి ఒక్క ఓటు కూడా పడద్దు. అసలు నిజంగా చెప్పాలంటే 17 స్థానాల్లో హైదరాబాద్ స్థానం విడిచిపెడితే 16 స్థానాల్లో మీరు ఎన్ని ఎక్కువ సీట్లు బీఆర్ఎస్ పార్టీకి ఇస్తే కాంగ్రెస్ అరాచకాలు కాంగ్రెస్కి అంత బుద్ధి వస్తుంది. లేకపోతే కాంగ్రెస్ అరాచకాలకు అద్దు ఉండదు, అదుపు ఉండదు. గిరా 9.5 సంవత్సరాలు గిట వేసిండానే. కేసీఆర్ మార్చాలంటే చక్కగా పోయి మోడీ దగ్గర కూర్చొని ఏది ఇందిరాగాంధీ పేరు మీద ఏ పేర్లు ఉన్నాయో, రాజీవ్ గాంధీ పేరు మీద ఏమున్నాయో అవన్నీ మార్పిస్తారాకపోవా. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నది శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అది చక్కగా మోడీ దగ్గర పోయి ఎందుకు సార్ ఆ పేరు మార్చిపడేరు, ఆ పేరు మార్చిపడేరు, మారలేదు పోవా. ఈజీగా మార్చేయవచ్చు. మరి ఆ పనులు చేయలే ఆయన. వాళ్ళ పాలన వాళ్ళు పాలించి ఉండని అని ఉంచిండు. మీరు ఈ టీషర్ట్ చూస్తేనే ఓడుచుకోలేకపోయింది. ఫ్రీ బస్ పథకంతో సీఎం రేవంత్ రెడ్డి తాము పొట్టగొట్టారని స్వామి అనే ఆటో డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్రీ బస్ పథకం వచ్చిన తర్వాత తమ ఆటోలకు అసలు గిరాకే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కారులో వెళ్తున్న ఒక వ్యక్తి సిగ్నల్ పడడంతో ఆటో డ్రైవర్ను గిరాకీ ఎలా ఉందని ప్రశ్నించాడు. దానికి ఆటో డ్రైవర్ స్వామి సమాధానం ఇస్తూ ఫ్రీ బస్ పథకాన్ని ఎవరు కావాలని అడిగారని ప్రశ్నించారు. కేవలం వాళ్ళ స్వార్థం కోసమే ఫ్రీ బస్ పథకం తీసుకొచ్చారని అన్నారు. ఈ పథకం వల్ల ఎవరికి ఉపయోగం లేదని చెప్పారు. తమ పొట్ట కొట్టిన కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో మట్టు పెడతామని హెచ్చరించారు. ఇది ఇలా ఉంటే ఫ్రీ బస్ పథకం తీసుకువచ్చిన తర్వాత చాలా మంది ఆటో డ్రైవర్లు గిరాకీ లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఓ ఆటో డ్రైవర్ అప్పుల పాలై భార్యతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆటో డ్రైవర్లు తమకు ప్రభుత్వం ఏదైనా సహాయం చేయాలని చాలా కాలంగా కోరుతున్నారు. కానీ ఇప్పటి వరకు ఆటో డ్రైవర్ల సమస్యలు తీర్చడానికి ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదు. మీరు ఆటో డ్రైవర్లు కావచ్చు, ఈ నలుగురు కీలకం. ఇప్పుడు ఓట్ల విషయంలో ఈ నలుగురు కీలకం. ఏ నలుగురు అంటే ఇక్కడ ఆటో డ్రైవర్లు ఉన్నారు కదా, ఒక నలుగురు కీలకమే. పార్లమెంట్ ఎన్నికలలో ఈ నలుగురు తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీకి ముచ్చామటాలు కాదు కదా, భూస్థాపితం అవుతుంది పార్లమెంట్ ఎన్నికలలో. ఏ నలుగురు అంటే ఒకటి రైతుల ముంచిళ్ళు. వీళ్ళు రైతులకు రైతు భరోసా అయ్యలే వీళ్ళు ఒక్కటి. ఈ రైతులు కాంగ్రెస్ బుద్ధి చెప్పాలి, బీజేపీకి బుద్ధి చెప్పాలి. మళ్ళీ కాంగ్రెస్ కాదనుకో బీజేపీ కేసులో అట్లా నాశనం అవుతారు. రైతులు ఒకటి. 2 వృద్ధులు. వీళ్ళకి 4,000 పింఛన్లు ఇవ్వలేగా, 4,000 రూపాయలు వీళ్ళకి ఇవ్వలేదు. వీళ్ళకు రైతులకు రైతు భరోసా, రైతు బీమా, అదేవిధంగా బోనసు, అదేవిధంగా రుణమాఫీ. ఈ 4 వాళ్ళకి ఇవ్వలేదు. వృద్ధులకేమో 4,000 ఇవ్వలేదు. ఇక నిరుద్యోగులు వీళ్ళకు 100 రోజుల్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, వేయలేదు. ఇక 4 వచ్చేసి డ్రైవర్లు. బాగా గుర్తుపెట్టుకోరు. ఇక డ్రైవర్లు ఏ డ్రైవర్లు? ఆటో డ్రైవర్లకు సంఘాలు ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఇది వరంగల్ సమస్య. వరంగల్లో ఆటో డ్రైవర్ మాట్లాడిన హనుమకొండలో. ఆటో డ్రైవర్లు వరంగల్లో సంఘాలు ఉన్నారు, అనేక సంఘాలుగా. సంఘాలంతా తీర్మానం చేసుకోర్రి, ఉచిత బస్సు ప్రయాణం అవసరం లేదు. ఉచిత బస్సు ప్రయాణం మాకు అవసరమని మీరు మహిళలు అనుకుంటే మీకు ఇవ్వాల్సింది ఉచిత బస్సు ప్రయాణం కాదు. 2,500 రూపాయలు ఇవ్వాలి మీకు. 500కు గ్యాస్ ఇవ్వాలి మీకు ఇంటి స్థలాలు ఇవ్వాలి. గివి అడుగుర్రి. ఈ ఉచిత బస్సు ప్రయాణమే ఉన్నది. రోజు ఎక్కరు కదా ఉచితం బస్సు. మా అంటే 10 రూపాయలు కావచ్చు బస్సు. మీరైతే మొత్తం రాజ్యాలు దాటిపోతలేరు కదా. రోజుకి 20 రూపాయలు అనుకుందాం. రోజుకి 20 రూపాయలు అయితే ఎంత అవుతుంది? 600 రూపాయలు అవుతుంది. కానీ మీకు ఈ 2,500 రూపాయలు ఎగ్గొచ్చిండు. మీకు 500 గ్యాస్ ఎగ్గొచ్చిండు. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఇవి రావాల్సింది. 250 గజాలు ఇవ్వలేదు జాగా. కాబట్టి ఈ 4 వర్గాలు, ఈ రైతులు, వృద్ధులు, నిరుద్యోగులు, డ్రైవర్ అన్నలు, ఇంకొకరు కూడా ఉన్నారు, నేతన్నలు, సిరిసిల్ల నేతన్నలు. వీళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు సిరిసిల్లలు. ఇక వీళ్ళు కూడా
దాదాపుగా తెలంగాణ ప్రజలంతా భ్రష్టు పట్టిపోయిండ్రు. అది వేరు. కాంగ్రెస్ వచ్చినాక ప్రధానంగా అందరూ కామన్ ఇబ్బంది పడేదంటే 2 అంశాలు. ఒకటి విద్యుత్, నీళ్లు. ఈ విద్యుత్ నీళ్లు అందరికీగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 4 కోట్ల మంది ప్రజలు ఈ విద్యుత్ విషయంలో ఇబ్బంది పడతాను, ఈ నీళ్ల విషయంలో ఇబ్బంది పడతాను. ఇక ఈ విద్యుత్ విషయంలో, నీళ్ల విషయంలో బాధపడే ప్రజలు, అదే విధంగా ఈ 4 వర్గాల ప్రజలు, రైతులు, వృద్ధులు, నిరుద్యోగులు, ఆటో డ్రైవర్లు, నేతన్నలు, ఈ 5 వర్గాల ప్రజలు కనుక మీరు ఖచ్చితంగా ఒక ప్రమాణం చేసుకొని మీ ఆత్మసాక్షిగా 9.5 సంవత్సరాలలో ఎట్లుండే పాలన, ఈ 5 నెలల్లో పాలన ఎట్లున్నది, 9.5 సంవత్సరాల్లో ఏ విధంగా ఉన్నాం మనము, కనీసం మనకు పూట గడిచింది, మరి 5.5 సంవత్సరాల్లో మనకు ఎందుకు పూట గడస్తలేదు, ఇది ఆలోచించుకొని ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ దెబ్బ కొట్టండి మీరు. ఇక ఇది ఆలోచించుకున్న తర్వాత కూడా రాత్రికి 1000 రూపాయలు వస్తాయి. రేపు ఓట్లనంగా 1000 రూపాయలు తీసుకొని వస్తారు. మరి మళ్ళీ అక్కడ బోల్తా పడేరు, జాగ్రత్త. అక్కడ బోల్తా పడితేరా మళ్ళీ ఈ 5 వర్గాలు ఇగో ఇవి అట్లా కథమైతాయి. కాబట్టి సోయిలో ఉండండి. ఎవ్వడు పైసలు పట్టుకొని వచ్చినా ఆ రాత్రికి ఆ పూట కాశపడకుండా అసలు ఆట 4.5 సంవత్సరాలు ఉంటుంది, దాన్ని ఆలోచించరు. లేకపోతే ఇట్లా ఈ డ్రైవర్ అన్న లెక్క మనోవేదన పడతారు, ఈ డ్రైవర్ అన్న లెక్క ఆవేదన పడి ఆత్మహత్యలు చేసుకునే లెక్క ఈ రైతు దగ్గరికి కాడికి వస్తుంది మన పరిస్థితి. బాగా ఆలోచించాలి దయచేసి.